బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నెల్లూరు జిల్లాలో వైసీపీకి మరొక బిగ్ షాక్ తగలబోతుందా అంటే సంకేతాలు చూస్తుంటే అవుననే అనిపిస్తుంది. వైసీపీకి మాజీ ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి రాజీనామా చేయబోతున్నారంటూ రాజకీయ వర్గాల్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఓటమి తర్వాత పార్టీలో తనకు గుర్తింపు లేదంటూ ఆవేదన వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. పార్టీలో ప్రాధాన్యత ఇవ్వట్లేదంటూ ఆదాల మనస్తాపం చెందారని, కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారని కూడా తెలుస్తోంది. రాజకీయాల నుంచి అసలు పూర్తిగా తప్పుకుంటున్నట్లుగా ఆయన సన్నిహిత వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో నెల్లూరులో మరొకసారి వైసీపీకి షాక్ తగలబోతోందా అనేటువంటి ప్రశ్న ఇప్పుడు ఉత్పన్నమవుతుంది. మరోవైపు ఆదాలతో మరి వైసీపీ ఏమైనా మాట్లాడే ప్రయత్నాలు చేస్తోందా అనే ప్రశ్న వచ్చినప్పుడు వైసీపీ కూడా కొంత లైట్ తీసుకుంటుంది. ప్రధానంగా అసలు ఆదాల యొక్క మనస్తాపానికి, ఆయన నిరుత్సాహానికి కారణమే వైసీపీ ఆయన్ను నిర్లక్ష్యం చేయడమా అనేటువంటి ప్రశ్న ఇక్కడ ఖచ్చితంగా ఉత్పన్నం అవుతుంది. సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవం ఉన్నటువంటి నాయకుడు, ఎక్కడ వివాదాల జోలికి పోయేటువంటి మనస్తత్వం లేని నాయకుడు, చాలా శాంతియుతంగా పనులన్నీ చేసుకుంటూ ఉంటారు. పార్టీ అధిష్టానంతో కూడా చాలా సన్నిహితంగా ఆయన మెలుగుతూ ఉంటారు. ఆయన ఏ పార్టీలో ఉన్నా సరే దగ్గరగా 1999 నుంచి ఆయన రాజకీయ ప్రస్థానంలో వరుస గెలుపులు మనం చూస్తూనే ఉన్నాం. గత ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. నెల్లూరు రూరల్ నుంచి ఆయన పోటీ చేసి కోటంరెడ్డి మీద పోటీ చేశారు. ఆయన ఓడిపోవడం జరిగింది. అయితే ఎన్నికల తర్వాత నుంచి ఆదాల విషయంలో కొంత అధిష్టానం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది అని ఆయన మనస్తాపం చెందినట్లుగా తెలుస్తోంది. పార్టీ కార్యక్రమాలకు ఎక్కడ ఆయన్ని పిలవట్లేదని, అలాగే పార్టీలో ఉన్నటువంటి మిగతా కొంతమంది నాయకులు కూడా, కింది స్థాయి నాయకులు కూడా ఆయనకు తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదు అని ఆయన మనస్తాపం చెందారని, ఈ విషయాన్ని అధిష్టానం కూడా పెద్దగా పట్టించుకోవట్లేదు అంటూ తెలుస్తోంది. ఆయన్ను అక్కడ పార్లమెంట్ ఇన్ఛార్జిగా చేసినప్పటికీ కూడా ఆయనకి తగిన ప్రాధాన్యత ఎక్కడా కూడా ఇవ్వట్లేదని, ఎక్కడైనా ఆ సరౌండింగ్స్లో, నెల్లూరు సరౌండింగ్స్లో జరిగేటువంటి పార్టీ కార్యక్రమాలకు కూడా ఆయన పెద్దగా ఇన్వైట్ చేయడం లేదని, ఆయనకి ఎక్కడా ప్రయారిటీ ఇవ్వడం లేదు అనేది ఆయన ప్రధానమైనటువంటి బాధగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆయన క్లోజ్ సర్కిల్స్లో ఇప్పటికే చర్చ జరిగినట్లుగా తెలుస్తోంది. మరి నెక్స్ట్ ఏం చేయాలి, పరిస్థితి ఇలా ఉంది, ఏ నిర్ణయం తీసుకుంటే మంచిది అనే విషయం ఆయన క్లోజ్ సర్కిల్స్లో చర్చించినట్లుగా తెలుస్తోంది. అయితే వేరే పార్టీకి వెళ్తారా, లేకపోతే ఇక నెక్స్ట్ ఎలా కొనసాగబోతున్నారు, రాజకీయ భవిష్యత్తును ఎలా ప్లాన్ చేసుకోబోతున్నారు అనే ప్రశ్న వచ్చినప్పుడు ఇక రాజకీయాలకు దూరంగా ఉంటే మంచిదేమో అనే అభిప్రాయం ఆయన వ్యక్తం చేశారు అని కూడా కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మరి అధిష్టానం ఇప్పటికైనా ఏమైనా మాట్లాడే అవకాశం ఉందా, ఆయనతో మాట్లాడి ఆయన్ను కొంత బుజ్జగించే ప్రయత్నం ఏమైనా చేస్తుందా అంటే ఇప్పటికైతే వైసీపీ నుంచి అలాంటి ఎక్కడ సంకేతాలు కనిపించడం లేదు. మరోవైపు ఆదాలేమో నేను వేరే పార్టీకి వెళ్తానని కానీ, లేకపోతే అక్కడ ఏమన్నా రెబల్ మెంటాలిటీ ఏమైనా చూపిస్తారంటే అది కూడా అవకాశం లేనట్లుగా తెలుస్తోంది. ప్రధానంగా ఇప్పుడు ఆదాల ఏం చేయబోతున్నారు అనేదే కీలకమైనటువంటి అంశం. ఆయనకు పార్టీలో ప్రాధాన్యత ఇవ్వడం లేదని, కార్యక్రమాల్లో ఆయనను పెద్దగా ఇన్వైట్ చేయడం లేదని, స్థానికంగా ఉన్నటువంటి నేతలు కూడా కొంత ఆయనకు తగినటువంటి గౌరవం ఇవ్వట్లేదు అని ఆయన భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రైట్ ఈ అంశానికి సంబంధించి మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ మనతో లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాం. కృష్ణమోహన్, ఒకవేళ ఇప్పుడు మరి ఆదాల అసంతృప్తితో ఉన్నారని, త్వరలో ఏదైనా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది అంటూ ఆయన క్లోజ్ సర్కిల్స్లో కూడా మాట్లాడుతున్నట్లుగా తెలుస్తోంది. మరి వైసీపీ అధిష్టానం కనుక మాట్లాడితే ఆయన వెనక్కి తగ్గే అవకాశాలు అసలు ఎంతవరకు ఉన్నాయి? అంటే బేసిక్గా ఒక ఆసక్తికరమైన అంశం అయితే జరుగుతుంది నెల్లూరు జిల్లా రాజకీయాల్లో. ప్రస్తుతం వైసీపీలో జరుగుతున్న రాజకీయాల్లో ఇక ఆదాల ప్రస్థానం ఉండకదేమో అనే ఒక చర్చ అయితే చాలా పెద్ద ఎత్తున జరిగే పరిస్థితి అయితే కనపడుతుంది. ఆదాల ప్రభాకర్ రెడ్డి త్వరలో వైసీపీకి రాజీనామా చేయబోతున్న సంకేతాలు అయితే చాలా స్పష్టంగా కనపడుతున్నాయి. మరి ఈ వారంలో ఆదాల ప్రభాకర్ రెడ్డి తన పార్టీ సభ్యత్వానికి, ఇప్పుడున్న పార్టీ పదవికి రెండింటికి కూడా ఆయన రాజీనామా చేయబోతున్నారు. అది నెల్లూరు జిల్లాలో నిజంగానే ఒక షాకింగ్ వార్త. ఆదాల ప్రభాకర్ రెడ్డి రాజకీయ ప్రస్థానం నెల్లూరు సుదీర్ఘంగా దాదాపుగా ఒక 30 సంవత్సరాలు పైగా ఆయన కొనసాగింది. కాంగ్రెస్ నుంచి మంత్రిగా, ఎమ్మెల్యేగా, మంత్రిగా, తర్వాత టీడీపీలోనూ కొంతకాలం ఎంపీగా, తర్వాత వైసీపీ నుంచి ఎంపీగా
తర్వాత నిన్న 2024 ఎన్నికల్లో నెల్లూరు రూరల్ నుంచి పోటీ చేసి ఆయన ఓడిపోయిన పరిస్థితి. అయితే ఇంత సుదీర్ఘ ప్రయాణం ఉన్న ఆదాల ప్రభాకర్ రెడ్డి ఇక తన వైసీపీకి రామ్ చెప్పబోతున్నారా అంటే అవుననే ఒక ప్రశ్న అయితే పెద్ద ఎత్తున నిజంగానే ఆదాల ప్రభాకర్ రెడ్డి పార్టీకి వైసీపీ పార్టీకి కొంత పెద్దగా ఉన్నారు. చాలా వరకు ఆయన కొన్ని క్రియాశీలకమైన అంశాల్లో తన రోల్ అయితే ప్లే చేశారు. అయితే ఇప్పుడు ఓడిపోయిన తర్వాత అంటే నెల్లూరు జిల్లాలో 10కి 10 స్థానాలు వైసీపీ ఓడిపోయిన తర్వాత జరుగుతున్న రాజకీయ వైసీపీ పార్టీలో జరుగుతున్న అంతర్గత ఇష్యూలో కొన్ని మార్పులు చేర్పులు చేయడం ఇవన్నీ కూడా ఆదాల ప్రభాకర్ రెడ్డికి కొంత బాధను కలిగించే అంశంగానే కనపడుతున్నాయి. అందుకే ఆదాల ప్రభాకర్ రెడ్డి చాలా కీలకమైన నిర్ణయం తీసుకోబోతున్నారా అంటే అవుననే ప్రశ్న అయితే చాలా క్లియర్గా చెప్తా ఉంది. అంటే ఎందుకు అంత దూరం వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది అనే అంశం మీద చూసుకుంటే అంటే ఇప్పటికీ పార్టీ ఓడిపోయిన తర్వాత నెల్లూరు రూరల్ నుంచి ఆయన అభ్యర్థిగా పోటీ చేసి వైసీపీ నుంచి పోటీ చేసి దాదాపుగా 35,000 ఓట్లతో ఆయన ఓడిపోయిన తర్వాత కూడా ఆ తర్వాత పార్టీ అతనికి జిల్లా అంటే ఎంపీ బాధ్యతలను ఒప్పచెప్పే ప్రయత్నం చేసింది. కొంత ఆ సమన్వయకర్తగా కూడా ఆయనకి పట్టించే ప్రయత్నం అయితే చేశారు. అయితే ఇటీవల వరుసగా జరుగుతున్న పరిణామాలు కొంత ఆదాల ప్రభాకర్ రెడ్డికి మింగుడు పనని పరిస్థితి. అందులో పార్టీలో ప్రధానంగా జిల్లా పార్టీలో వైసీపీ జిల్లా పార్టీలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు కొంత ఆయనకి ఇబ్బందిగా మారిన నేపథ్యంగా కనపడుతుంది. అందుకే ఆయన ఇటీవల కాలంలో కొంత పార్టీకి దూరంగా అంటే ప్రధానంగా తన వైపు నుంచి వస్తున్న వాదన ఒకటే, ఇక్కడ పార్టీ పెద్దలు కూడా ఆదాల ప్రభాకర్ రెడ్డి సేవలను కొంత వాంటెడ్గానే వాళ్ళు పట్టించుకోవట్లేదు అనే ఒక చర్చ జరుగుతుంది. అంటే ఎందుకు అంత పరిస్థితులు వచ్చాయి అనే దాని మీద ఆదాల ప్రభాకర్ రెడ్డి లాంటి ఒక బలమైన వ్యక్తి అంటే గతంలో పార్టీలో చూసుకుంటే ఇంతకాలంగా ఆయన దాదాపుగా 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు నెల్లూరు రాజకీయ చరిత్రలో తనకంటూ ఒక స్థానాన్ని ఒక ప్రయారిటీని నిలబెట్టుకున్నారు. అయితే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చేత ఓడిపోయిన తర్వాత అతను కొంత మౌనంగా ఉండాల్సిన పరిస్థితి అయితే వచ్చింది. నెల్లూరు రూరల్లో తనకంటూ ఒక వర్గం ఉన్నప్పటికీ కూడా ఆ వర్గాన్ని కూడా కొంత దూరం కావాల్సిన పరిస్థితి అయితే వచ్చింది. ఎందుకని ఆదాల ప్రభాకర్ రెడ్డి ఇప్పటికిప్పుడు ఈ నిర్ణయం తీసుకునే పరిస్థితికి వచ్చింది అనే ఒక ప్రశ్నగా చేస్తే ఆ ప్రశ్నలో సమాధానాలు పార్టీ ప్రాపర్గా వాల్యూ ఇవ్వలేకపోవడం అనేది ఒక చర్చ. పార్టీ పూర్తిగా అతన్ని సరైన గుర్తింపు ఇవ్వట్లేదు అనే ఒక ఆవేదన అతని మనసులో చాలా స్పష్టంగా కనపడుతుంది అనేది మనకు అర్థమవుతుంది. సో ఈ నేపథ్యంలోనే వైసీపీ పార్టీకి ఆయన దూరం చెబుతున్నారు. అయితే ఇక్కడ మరో ఆసక్తికరమైన అంశం అయితే మనకి చాలా స్పష్టంగా కనపడుతోంది. అంటే పార్టీల నుంచి ఇంకా రాజకీయాల నుంచి దూరంగా వెళ్ళిపోతున్నారా, లేదు వైసీపీ పార్టీని కాదనుకొని అంతటితో వేరే పార్టీ వైపుకి ఏమైనా చూస్తున్నారా అనే ఒక చర్చ కూడా జరుగుతోంది. బట్ ఆ చర్చలో ఇప్పటికీ కొంత టీడీపీ జనసేన నుంచి ప్రధానంగా జనసేన నుంచి కొన్ని పిలుపులు ఆదాల ప్రభాకర్ రెడ్డికి వచ్చే ఒక సమాచారం అందొచ్చినా కూడా ఇక రాజకీయాల నుంచి స్వస్తి పలికితే బాగుండు అనే ఒక చర్చ తన మధ్యలో చాలా స్పష్టంగా ఉంది అనేది అర్థమవుతుంది. బహుశా ఇక రాజకీయాలకి పూర్తిగా కూడా అంటే నెల్లూరు జిల్లా రాజకీయ చరిత్రలో ఆదాల శకం అంటే ఆదాల ప్రభాకర్ రెడ్డి శకం ఇక రాజకీయంగా పూర్తిగా కూడా ఆగిపోయే పరిస్థితి అయితే స్పష్టంగా కనబడుతుంది. ఇక మిగతా అంటే ప్రజా సేవ కావచ్చు, వాళ్ళకి ఒక ట్రస్ట్ ఉంది, ఆ దిశగా ఆయన ఏమన్నా ముందుకు వెళ్తారా అనేది చూడాలి. కాకపోతే ఆ నిర్ణయాన్ని బహుశా ఆయన ఒక వారం రోజుల్లోనే చెప్పే ప్రయత్నం చేస్తున్నారనేది కొంత సమాచారం అయితే అందుతోంది. ఏ విధంగా ముందుకు వెళ్తారు, ఏ విధంగా మరి ఆ యాంగిల్ ఏ విధంగా ముందుకు వెళ్తుంది, నిజంగానే ఆదాల ప్రభాకర్ రెడ్డి లాంటి వ్యక్తి వైసీపీ పార్టీని వీడి ఇప్పుడున్న పరిస్థితుల్లో అంటే పార్టీ ఇప్పుడున్న కష్టకాలంలో ఆయన వీడి వెళ్ళిపోవడం వెనకాల ఏంటి, అతని మీద ఒత్తిడి ఉందా, లేకపోతే పార్టీ సరిగ్గా అతనికి ప్రయారిటీ ఇవ్వలేకపోవడం వల్ల తన రాజీనామాని ప్రకటించబోతున్నారా, ఎందుకు ఆ దిశగా ఆదాల ప్రభాకర్ రెడ్డి ముందుకు వెళ్ళబోతున్నారనే చర్చ పెద్ద ఎత్తున జరుగుతుంది. బహుశా ఈ వారం రోజుల్లోనే ఆయన నెల్లూరు రాబోతున్నారు, నెల్లూరు వచ్చిన తర్వాత అక్కడ ప్రకటించబోతున్నారు అనే సమాచారం కూడా చాలా స్పష్టంగా కనబడుతుంది. బహుశా ఇటీవల కాలంలో 2-3 రోజుల్లో అంటే బహుశా కాకాని గోవర్ధన్ రెడ్డి
జైల్లో ఉన్నారు, ఆయన పలకరించడానికి, ఆయన కుటుంబ సభ్యులను పలకరించడానికి ఇక్కడి నుంచి జగన్మోహన్ రెడ్డి కూడా రావాలని పోయినసారి అనుకున్నప్పటికీ మళ్ళీ అది వాయిదా పడింది. బహుశా ఈ వారంలో జగన్మోహన్ రెడ్డి కూడా నెల్లూరు జిల్లాకి వస్తున్నారు, దానికి కూడా ఆయన హాజరయ్యే పరిస్థితి అయితే స్పష్టంగా కనపడడం లేదు. సో ఇటువంటి నేపథ్యంలో ఆదాల ఖచ్చితంగా పూర్తిగా కూడా తన పార్టీకి రాజీనామా చేయబోతున్నారు అనే ఒక చర్చ అయితే పెద్ద ఎత్తున జరుగుతుంది. తన సన్నిహితులతో కూడా ఇదే వ్యాఖ్యలు ఆయన చేస్తున్నారు. ఇక రాజకీయాలకి స్వస్తి పలికితే బాగుంటుంది, ఇక అంటే ఆ పాత తరహా రాజకీయాలు లేవు, ఇప్పుడు జరుగుతున్న రాజకీయాలు పూర్తిగా మారిపోయిన పరిస్థితి. అందులో జిల్లాలో ప్రధానంగా పార్టీ వైసీపీ నెల్లూరులో ఒక బలమైన గుర్తింపు ఉన్న పార్టీ ముక్కలు చిక్కలుగా విడిపోవడం, మరోవైపు పార్టీ గత ఎన్నికల్లో కూడా 10కి 10 స్థానాలు ఓడిపోవడం కూడా కొంత ఇబ్బందికరమైన పరిస్థితి వైసీపీకి వచ్చింది. సో అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు తాజాగా జరుగుతున్న స్టెప్స్, అక్కడ జరుగుతున్న అంటే పార్టీ పెద్దలు తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు కూడా ఆదాల ప్రభాకర్ రెడ్డికి మింగుడు పడడం లేదు. సో ఆ యాంగిల్లోనే ఇక రాజకీయాలు మనకి వద్దు అనే యాంగిల్లో ఆయన ఏమైనా ఆలోచిస్తున్నారా అనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. రాబోయే రోజుల్లో ఏ విధంగా ఆయన ముందడుగు వేయబోతున్నారు. అయితే ఇప్పటికే ఆదాల ప్రభాకర్ రెడ్డికి తనకంటూ ఒక ప్రజాసేవ నేపథ్యంలో ఒక ట్రస్ట్ ఉంది. ఆ విధంగా దాని ద్వారా ఆయన చాలా రకాలుగా స్థానికంగా చాలా ప్రజలకి విద్య, వైద్య ఆ విధంగా ఆయన అవసరమైనప్పుడు అందరూ కూడా హెల్ప్ చేసే పరిస్థితి మనం చూసాం. కానీ ఇప్పుడు రాజకీయాలు కాకుండా ఆయన ఏ విధంగా ముందుకు ఉండబోతారు, ఇక పూర్తిగా నెల్లూరు జిల్లా రాజకీయాలకి ఆదాల దూరంగా ఉండబోతున్నారా అనేది కూడా కొంత చర్చ అయితే జరుగుతున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. అంటే వైసీపీ అధిష్టానం మరి ఆదాల విషయంలో రిస్క్ తీసుకునే పరిస్థితి ఉందంటారా కృష్ణమోహన్ గారు? ఎందుకంటే ఆదాల మీరు చెప్పినట్లుగా కొంచెం సున్నిత మనస్కులు, పెద్దగా ఇష్యూస్ జోలి వెళ్ళే పర్సన్ కాదు, ఆయన సేవ చేసుకుంటూ కూడా ఉంటారు, పాలిటిక్సే కాకుండా అందులోనూ 90ల నుంచి సుదీర్ఘమైనటువంటి రాజకీయ జీవితం సక్సెస్ఫుల్గా కొనసాగిస్తూ ఉన్నారు. సో ఇప్పుడున్న వైసీపీకి అసలే చాలా బలం తక్కువగా ఉంది అంటే నాయకుల విషయంలో చెప్తే. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఆదాల లాంటి ఒక మంచి లీడర్ని వాళ్ళు రిస్క్ తీసుకునే అవకాశం ఉందంటారా? ప్రాబ్లం ఎక్కడ వచ్చి ఉండొచ్చు అని మనం ఎస్టిమేట్ చేయొచ్చు అంటారు? అంటే అధిష్టానం ఏమైనా ఇనిషియేషన్ తీసుకునే ఛాన్స్ ఉందా ఈ విషయంలో? చూడాలి. ఎందుకంటే బేసిక్ మీరు చెప్పిన పాయింట్ కరెక్టే. ఎందుకంటే అదాల్ లాంటి వ్యక్తిని పార్టీ వదులుకోవడం అనేది కొంత ఇప్పుడున్న పరిస్థితుల్లో వైసీపీకి ఒక హ్యాండ్ కోల్పోయినట్టుగా, ఒక పెద్ద హ్యాండ్ కోల్పోయినట్టుగానే మనం భావించాలి వైసీపీకి పర్టికులర్గా. అయితే ఇప్పుడున్న సిచ్యువేషన్స్ ప్రకారం ఆయన కొంత పార్టీకి దూరం అవ్వాలని ఆలోచిస్తున్నారు. తన సన్నిహితులతో కూడా పార్టీకి దూరం అయితే ఏ విధంగా ఉంటుంది, అసలు రాజకీయాలకే దూరంగా వెళ్ళిపోతే ఏ విధంగా ఉంటుంది అనే ఒక చర్చ కూడా ఆయన తన స్నేహితులతో, తన బంధువులతో మాట్లాడుతూ ఉన్న నేపథ్యంలో నిజంగా ఇప్పుడు వైసీపీకి అందులో నెల్లూరు జిల్లా లాంటి జిల్లాల్లో ఖచ్చితంగా ఆదాల అవసరం అయితే ఖచ్చితంగా ఉంటుంది. బట్ అటువంటి సిచ్యువేషన్లో ఒకవేళ వైసీపీ పెద్దలు ఏదైనా ఆదాలని బుజ్జగించే ప్రయత్నం చేస్తారా, లేదు ఆదాలతోకి టచ్లోకి వెళ్ళే ప్రయత్నం ఏమైనా చేస్తారా, నిజంగా ఆదాలతో మాట్లాడే ప్రయత్నం ఎవరైనా చేస్తారా అనేది కూడా మనం వేసి చూడాలి. ఒకవేళ నిజంగా ఆ పరిస్థితి కానీ జరిగితే ఆదాల ఎంతవరకు వంగుతారు, ఆదాల ఎంతవరకు తన మాటని వైసీపీ పెద్దల మాటని గౌరవించే పరిస్థితి ఉంటుంది, లేదు ఆయన ఓకే ఇంకొకసారి ఇట్లా రిపీట్ కాకుండా చూడడం. రెండవది పార్టీకి అంటే ఇక్కడ ఎవరు మాట్లాడాలి, వైసీపీ పెద్దలు అంటే ఇక ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఈ వ్యవహారంలో ఎంటర్ కావాల్సిన పరిస్థితి ఉంటుంది. జగన్మోహన్ రెడ్డితో మాట్లాడే ప్రయత్నం, మరి జగన్మోహన్ రెడ్డి ఆదాల ప్రభాకర్ రెడ్డిని పిలిచి మాట్లాడించే ప్రయత్నం చేస్తారా లేదా అనేది రాబోయే 2-3 రోజుల్లో కానీ మనకు తెలియదు. ఎందుకంటే ఆయన ఇప్పటి వరకు ఎక్కడ బాహాటంగా ఎవరితో చెప్పలేదు. తన సన్నిహితులతో కొంతమంది వ్యక్తులతో మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తున్నారు. సో అటువంటి పరిస్థితుల్లో ఆదాల ప్రభాకర్ రెడ్డి వ్యవహారం అంటే ఆదాల ప్రభాకర్ రెడ్డిని బుజ్జగించి, ఆదాల ప్రభాకర్ రెడ్డిని సముదాయించి అతన్ని తిరిగి పార్టీలో కొనసాగించే ప్రయత్నం ఏమన్నా చేస్తారా అనేది కూడా మనం చూడాలి. అది ఎంతవరకు జరుగుతుంది, నిజంగా పార్టీ ఆ లైన్ తీసుకునే ప్రయత్నం చేస్తుందా, పార్టీ నిజంగానే ఆ వ్యవహారంలో ముందుకి వెళ్ళబోతుందా అనేది అయితే మనం చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. కానీ ఆదాల ప్రభాకర్ రెడ్డి వారం రోజుల్లో మాత్రం ఖచ్చితంగా ఒక బ్రేకింగ్ న్యూస్ కాబోతున్నారు. ఆయన పెద్ద బ్రేక్ని బద్దలు కొట్టబోయే పరిస్థితిలో ఉంది అనేది చాలా స్పష్టంగా అనిపిస్తుంది. అయితే రాబోయే రోజుల్లో ఏ విధంగా ఉండబోతుంది, ఏ విధంగా తన
స్థానాన్ని అంటే తనకున్న పాత్రను ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళబోతున్నారు. నిజంగానే ఒకవేళ కొంత సమాచారం కూడా మనకేంది ఇతర పార్టీల నుంచి కూడా ప్రధానంగా జనసేన నుంచి ఎక్కువగా అతని మీద ఒత్తిడి వస్తుంది, మీరు మా పార్టీలోకి రావచ్చు అని కోరుతున్నారు అనేది నిజంగా. కానీ ఈ ఆదాల మాత్రం ఇక పార్టీ మారే అవసరం లేదు, ఇక రాజకీయాలకి స్వస్తి పలుకుతాం, ప్రశాంతంగా జీవితాన్ని బ్రతుకుతాం. ఇప్పటి వరకు మనకున్న రాజకీయ ప్రస్థానంలో పెద్దగా చెడ్డపేరు లేకపోయినా మనకున్న గుర్తింపు చాలు, మనకి ఆ ఆహారం వరకు మనం ప్రశాంతంగా రాబోయే నెల్లూరు ప్రజలతో మమేకమవుతామనే ఆలోచనలో ఉన్నారా లేదా అనేది కొంత ఆయన డెసిషన్తో ఆదాల ప్రభాకర్ రెడ్డితో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నా, కొంత ఆయన దీన్ని అవాయిడ్ చేస్తూ వస్తున్నారు. చూడాలి ఎంతవరకు రాబోయే రోజుల్లో, అంటే ఇంకో వారం రోజుల్లోనే, బహుశా ఈ వారం రోజుల్లోనే ఆయన ఈ వ్యవహారం మీద కొంత చర్చ పెట్టబోతున్నారు. అయితే ఇది పార్టీ పెద్దలు ఏ విధంగా తీసుకుని ముందుగా వెళ్ళి ఆదాలతో ఏదైనా మాట్లాడే ప్రయత్నం చేస్తారా, దానికి ఆదాల ప్రభాకర్ రెడ్డి రెస్పాండ్ అవుతారా కాదా అనేది కూడా చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం ఆయనకి కొన్ని ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పచెప్పి ఆయన్ని అక్కడ చూడమని చెప్తున్నారు. అయినప్పటికీ కొంత ఎక్కడో గ్యాప్ అయితే క్లియర్గా మనకి అర్థమవుతుంది. కాబట్టి మరి పార్టీ ఏ విధంగా ఆదాల ప్రభాకర్ రెడ్డిని పార్టీలో ఉంచుకునే ప్రయత్నం, ఆ విధంగా అడుగులు వేస్తుందా లేదా అనేది చూడాల్సిన పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతోంది. రైట్. థ్యాంక్ యూ కృష్ణమోహన్ గారు. మొత్తం మీద ఈ విషయానికి సంబంధించి చూస్తే ఆదాలకి చాలా మంచి పట్టున్నటువంటి ప్రాంతం అక్కడంతా కూడా, పార్లమెంటు పరిధంతా కూడా. ప్రధానంగా చూస్తే ఆయన నెల్లూరు పార్లమెంట్ పార్టీకి పరిశీలకులుగా ఉండడం, గతంలో ఎంపీగా పనిచేసినటువంటి అనుభవం, పార్లమెంటుకి పోటీ చేసి గెలిచిన అనుభవం ఉన్న నేపథ్యంలో కొవ్వూరు, కావలి, ఆత్మకూరు, ఉదయగిరి, నెల్లూరు ఈ ప్రాంతాలంతా కూడా ఆయనకి మంచి పట్టుంది, ఆయన మీద అభిమానం ఉన్నటువంటి క్యాడర్ ఉంది. అలాగే ఆయనకి ఆదాల హిస్టరీ చూసినప్పుడు కూడా కొంత సాఫ్ట్ నేచర్ ఉన్నటువంటి హిస్టరీ మనకు కనిపిస్తుంది. 90ల కాలం నుంచి రాజకీయాల్లో ఉన్నా సరే ఎప్పుడు కూడా అగ్రెసివ్ పాలిటిక్స్ షోలే ఆయన పెద్దగా వెళ్ళలేదు. రాజకీయాలతో పాటుగా కొంత ఆయన క్యాడర్కి సపోర్ట్గా ఉండడం విషయాల్లో కానీ, లేదంటే కొంత సేవలు చేసే విషయాల్లో కూడా, ప్రజలకు సేవలు చేసే విషయాల్లో కూడా పర్సనల్గా ఆయనకి ఇనిషియేషన్ ఉండడం కూడా మంచి కలిసి వచ్చే అంశం ఆయనకి. అలాంటి పేరే ఇప్పుడు ఆయనకి నియోజకవర్గంలో కూడా ఉంది. ఆయన గత ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత కూడా కోటమిరెడ్డి మీద పోటీ చేసి భారీ తేడాతోనే ఓడిపోయినప్పటికీ కూడా అప్పుడున్నటువంటి వేవ్లో అది అలా కొనసాగింది. కానీ ఆ తర్వాత కూడా ఆయన్ని పార్లమెంటు మొత్తానికి కూడా పరిశీలకులుగా ఉంచారు. ఆయన కొంత ప్రాధాన్యత ఇచ్చినప్పటికీ కూడా ప్రధానంగా కాకాణి ఇష్యూ జరిగిన దగ్గర నుంచి ఆదాల కొంత మార్పు వచ్చింది ఆదాల వైఖరిలో అనేది ఒక మాట వినిపిస్తుంది. కాకాని అప్పుడు కనిపించకుండా వెళ్ళడం కానీ, ఆ తర్వాత అరెస్ట్ అవ్వడం, ఈ పరిణామాల సమయంలో కొంత ఆదాలు కూడా అప్సెట్ అయ్యారని, ఆ తర్వాత ఆయన కూడా కొంత కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు అంటూ తెలుస్తుంది. దానికి తోడు అక్కడ స్థానికంగా ఉన్నటువంటి క్యాడర్కి సంబంధించి, పార్టీకి సంబంధించినటువంటి ఈ పదవుల్లో ఆయన క్యాడర్కి సంబంధించిన వాళ్ళని రికమెండ్ చేసినప్పటికీ కూడా అక్కడి స్థానిక యంత్రాంగం పెద్దగా ఆయనకు ప్రయారిటీ ఇవ్వకపోవడం ఒకటి. మరోవైపు చాలా విషయాల్లో అధిష్టానంతో ఈ మధ్య కొంచెం సంబంధాలు తగ్గడం అయినా, లేదంటే ఇతరుల నుంచి కొన్ని విషయాల్లో కొంత పోటీ వస్తున్నప్పుడు కూడా అధిష్టానం ఆ విషయంలో ఆయనకి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వకపోవడం కానీ, పార్టీ కార్యక్రమాలు స్థానికంగా నిర్వహించినప్పుడు కూడా ఆయనకు పెద్దగా పిలుపు రాకపోవడం, వచ్చినా కానీ అంతంత మాత్రం ఇంపార్టెన్స్ ఆయనకు ఉండడం, ఇలా అనేక రకాలుగా ఆదాల మనస్తాపానికి గురయ్యారని, ఈ నేపథ్యంలో ఆయన క్లోజ్ సర్కిల్స్తో ఇప్పటికే చర్చలు జరుగుతున్నాయని, వీలైనంత త్వరలో ఒక వారం రోజుల్లోనే సుమారుగా ఆయన ఏదో ఒక నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది అంటూ తెలుస్తుంది. కాకపోతే ఇంకో పార్టీకి వెళ్తారా, లేదంటే ఏం చేయబోతున్నారు అని ప్రశ్న వచ్చినప్పుడు వేరే పార్టీకి వెళ్ళడం కంటే కూడా ఇక ప్రజలకు స్వతహాగా ఆయన సేవ చేసుకుంటూ రాజకీయాలు కొంత దూరంగా ఉంటే ఎలా ఉంటుంది అని ఆయన ఎక్కువగా ఆలోచిస్తున్నారు అనే అంశం ఇప్పుడు బాగా చక్కర్లు కొడుతుంది ఈ రాజకీయ వర్గాల్లో. ఏం జరగబోతుందనేది చూద్దాం. మరి ఈ అంశానికి సంబంధించి అధిష్టానం ఏమో ఆలోచించే అవకాశం ఉంది. నెల్లూరు ప్రాంతంలో చాలా భయంకరమైనటువంటి దెబ్బతిన్నది గత ఎన్నికల్లో వైసీపీ. ఇప్పుడు ఖచ్చితంగా